హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబెరీం 6వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి వాక్యము ఆదికాండము 28వ అధ్యాయము 18వ 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. ఆ స్థలమునకు బేతేలు అని పేరు. అంతకుముందు ఆ స్థలం పేరు వేరు, లూజు అని పేరు. లూజు అనే పేరుని బేతేలుగా మార్చాడు దేవుడు. లూజు అన్న మాటని ఎక్కడెక్కడ వాడతారు? ఎవరికన్నా సరే క్యారెక్టర్ లేకపోతే ఏమంటారు? క్యారెక్టర్లో లూజ్ అంటారు. మైండ్ సరిగా లేకపోతే స్క్రూ లూజు అంటుంటారు. చేతులు అలాగా చెడుకి మంచి చెడు లేకుండా ఇవి చేసేసినప్పుడు ఆవిడకి చేతులు లూజ్ అంటారు. నోరు ఏది పడితే అది మాట్లాడేసినప్పుడు నోరు లూజ్ అంటారు. ఇలా అనేక సందర్భాలు మనం చెప్పుకోవచ్చు. లూజుగా ఉన్న ప్రాంతం దేవుడు దిగి వచ్చిన తర్వాత బేతేలుగా మారిందంట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాల్లో ఏం చూసి మనుషులు లూజు అని మాట్లాడుకుంటున్నారో, నీకేదో లేదని మాట్లాడుకుంటున్నారో, నీకు ఆస్తి లేదని కానీ, నీకేమో అంతస్తులు లేవని కానీ, లేదా నీ దగ్గర ధనము లేదని కానీ, మంచి పేరు లేదని కానీ, పిల్లలు లేరని కానీ, పెళ్ళి అవ్వలేదని కానీ, ఏ విషయాల్లో నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి దేవుని యొద్దకు నువ్వు వచ్చావో దేవుడు నీలోనికి నివాసము చేసిన తర్వాత నిన్ను బేతేలుగా మారుస్తాడు. హల్లెలూయా. బేత్ ఏల్. ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే గుడారము. దేవుని గుడారం అని అర్థం, దేవుని మందిరం అని అర్థం. దేవుని మందిరం అంటే మీరు మరలా గుర్తుంచుకోవాలి, దేవుడు హస్తకృతములలో నివాసం చేయడు. మనం చేసే హస్తకృతములలో దేవుడు నివాసం చేయడు, కానీ దేవుడు తాను చేసిన హస్తకృతాలలో నివాసం చేస్తాడు. ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క రూపం నా దేవుడు నాకు ఇచ్చింది. మీ రూపాలు దేవుడు మీకు ఇచ్చినవి. దేవుడు మనలో నివాసం చేయడానికి ఇష్టపడతాడే కానీ గోడలతో కట్టిన, లేకపోతే ఇటుక సిమెంట్తో కట్టిన మందిరాల్లో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడడు. ఎందుకు అంటే అది మనం ఆరాధించుకునే ఒక స్థలము. కానీ దేవుడు మనలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎవడు నా మాట విని గడగడమంటూ వినయ మనస్కుడే వణుకుతాడో వానిలోనే నేను నివాసం చేసేదని అన్నాడు. కాబట్టి బేతేలు అన్న మాటకి అర్థమేంటి? మనము దేవుని యొక్క మందిరం, మనం దేవుని యొక్క మందిరంగా ఉందాం గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.